నమస్తే అండి. బంగాళదుంప ఫ్రై రెడీ చేస్తున్నా. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్నులపాయ, బంగాళదుంపలు శుభ్రంగా పొట్టు తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పొడవుగా కట్ చేసుకొని ఇలా వేయించుకోవాలి. అంటే అది మన ఇష్టమని పొడవుగా చిన్న ముక్కలా ఏంటనేది. దుంపలు అయితే బాగా వేగాయి. ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆయిల్ కూడా ఒక గిన్నెలో ఉంచుకోవాలి. కొద్దిగా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే దుంపలు ఆల్రెడీ ఆయిల్లో వేగాయి కాబట్టి పోపుకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా ఆయిల్ ఉంచాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, చిన్నులపాయ అంటే వెల్లుల్లిపాయ, పసుపు, రుచికి సరిపడా సాల్ట్ మిక్సీలో వేసి బరగబరక మిక్సీ పట్టుకున్నాను. ఇలా వేగనివ్వాలి. ముద్ద దీంట్లో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఇలా వేయించుకుంటే సింపుల్గా రెడీ అవుద్ది. బంగాళదుంప ఫ్రై బాగుంటుందండి. మీలో ఎవరెవరి కూర చేశారో కామెంట్లో చెప్పండి. చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ కూర. బాగా వేగింది. కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంపలు దీంట్లో వేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పెద్దగా ఏమి ఆగవసరం లేదు. కాకపోతే ఉప్పు, కారం ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. అంతే, రెడీ అయింది కూర. మీలో ఎవరెవరి కూర రెడీ చేశారో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకొద్దిసారి రెడీ అయింది. ఇంకొద్దిగా వేగింది. కూర అయితే రెడీ అయింది. రసం వేసుకొని ఈ కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నము రసం పెట్టుకొని బంగాళదుంప ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది తినడానికి. రెడీ అయింది చూడండి. మీలో ఎవరికి నచ్చిందో లైక్ చేయండి.